వరంగల్ జిల్లాలో నిత్య పెళ్లి కూతురు బాగోతం బయటపడింది. తనకు ఇదివరకే పెళ్లైందన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంది. అంతేకాదు కొత్తగా అడుగుపెట్టిన అత్తగారింట్లో నుంచి బంగారం డబ్బు తీసుకుని ఉడాయించింది. ఈ ఘటన పర్వతగిరి మండలం చౌటపల్లిలో జరిగింది. ఓ మ్యారేజ్ బ్యూరోను అడ్డం పెట్టుకుని ఈ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న లేడీ కిలాడి నిత్య పెళ్లి కూతురు. వరంగల్ జిల్లాలో ఓ యువకుణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాదు, అతని ఇంట్లో బంగారం డబ్బుతో బిచానా ఎత్తేసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన 31 ఏళ్ల మట్టపల్లి దేవేందర్రావు వ్యవసాయదారుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. ఆయన పెళ్లి సంబంధాల కోసం వరంగల్లోని మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ రామారావు దంపతులను సంప్రదించారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిష కవి ఇందిరా ప్రొఫైల్ ని చూపించారు. ఆమె నచ్చడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా సంప్రదింపులు జరిపారు. అంతా బాగుంది అనుకుని పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. అక్టోబర్ 24న వరంగల్ మామునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో ఇందిర తల్లి తప్ప ఆమె తరపు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ హాజరు కాలేదు. అందుకు ఏదో కారణం చెప్పారు. ఇక దేవేందర్రావు పెళ్లి సందర్భంగా ఇందిరకు 8.5 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. పెళ్లైన 2 రోజులకే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేందర్ ఆమె ఫోన్ను చెక్ చేశారు. ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు దేవేందర్రావు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న తన భార్యకు ఆల్రెడీ పెళ్లయ్యిందని షాకింగ్ నిజం తెలుసుకున్నారు. ఆమెకు అప్పటికే పెళ్లి కావడమే కాదు, కుమార్తె కూడా ఉంది అనే విషయం బయటపడింది. దీనిపై ఇందిరను నిలదీయగా పెళ్లి జరిగిన మాట వాస్తవమే అని, కానీ విడాకులు తీసుకున్నానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారేసరికల్లా ఇందిర ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. దీంతో మరింత షాక్ అయ్యారు దేవేందర్రావు. కొత్తగా పెళ్లయ్యింది, భార్య పారిపోయింది అంటే పరువు పోతుందని దేవేందర్రావు ఈ విషయం బయటికి చెప్పలేదు. అయితే స్నేహితుడు ఇచ్చిన సలహాతో చివరికి ఇందిర, ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిర గతంలోనూ ఇలా ఒకరిద్దరిని మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు పోలీసులు. హన్మగూడలోని వినయ్ గార్డెన్స్ లో అతను అరుణ ఇందిర అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అరుణ మ్యారేజ్ బ్యూరో సంబంధించిన అరుణ రామారావు వాళ్ళిద్దరూ ఆ సంబంధం చూసి చేసిర్రు. తర్వాత వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర కలిసి ఉన్న క్రమంలో అతనికి కొంచెం అనుమానం వచ్చింది. ఆమె బిహేవియర్ సరిగా లేనందున ఒకసారి ఆమె ఫోన్ చెక్ చేయగా ఆమె గతంలో కూడా మ్యారేజ్ చేసుకొని ఒక పాప ఉన్నట్టు, దానిలో పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, పాత ఓల్డ్ భర్త ఫొటోసు, అమ్మాయి ఫొటోస్ అన్నీ కూడా చూసి ఆ అమ్మాయిని నిలదీయగా తప్పైంది, నేను చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నా అనేసి అన్నది. మ్యారేజ్ సమయంలో ఆ అమ్మాయికి ఇతను 8.5 తులాల దాదాపు 8.5 తులాల బంగారం పెట్టిండు. ఆ బంగారం కూడా ఆమె తీసుకొని ఇప్పుడు ఏం తెలియనట్టు. మరోవైపు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందరూ కలిసే మోసానికి తెగబడ్డారా అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పెళ్లి పేరుతో మోసాలు చేసే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.